కొద్దిసేపటి క్రితం మురికి మాటలు, నిత్య నిందలు, పెద్ద లేదు చిన్న లేదు, గౌరవ మర్యాదలు అసలే లేవు. వేదిక ఏదైనా, కార్యక్రమం ఏదైనా సరే పెద్ద అయిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిపై ఏడుపులు, పెడబొబ్బలు. మైక్ దొరికితే చాలు తెలంగాణ సాధకుడి చావు కోరే మానవత్వం లేని ముఖ్యమంత్రి. నువ్వా నేడు కేసీఆర్ గారి ఆరోగ్యంపై వాకబు చేస్తుంది? నువ్వా తెలంగాణ అభివృద్ధి స్వప్నికుడి మేలు కోరేది? నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది ముఖ్యమంత్రి గారు. మీ తీరు, మీ వైఖరి తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ట్విట్టర్లో ట్వీట్లు పెట్టినంత సులభం కాదు ఆయన మనస్సు చూరగనడం అంటూ కూడా రేవంత్ రెడ్డి అనుమల, అలాగే తెలంగాణ సీఎంఓకి ఆ ప్రొఫైల్స్ని ట్యాగ్ చేస్తూ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు చేస్తున్న ట్వీట్ అది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆయన త్వరగా కోలుకొని రావాలని, ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షించడం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై వాకప్ చేశారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కూడా వాకప్ చేశారు. గతంలో తుంటికాయం, ఇన్ఫ్యాక్ట్ ఆయన తుంటికి గాయమైనప్పుడు చికిత్స తీసుకున్న క్రమంలో యశోద హాస్పిటల్కి వెళ్ళారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వెళ్ళి ఆయనను పరామర్శించిన విజువల్స్ మీరు చూడొచ్చు. తర్వాత ఈరోజు మరి ముఖ్యంగా ఏంటి అంత సీరియస్ ఉందా? ముఖ్యమంత్రి అక్కడ వాకప్ చేసి దాంతోపాటు వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి హాస్పిటల్ వర్గాలకు ఏమైనా ఆందోళనకరంగా ఉందా, లేకపోతే ఏంటి పరిస్థితి అనే ఒక బహుశా ఒక గందరగోళం కాదు కానీ ఒక ఆందోళన వాతావరణం అయితే మాత్రం కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? హాస్పిటల్ వర్గాలు బహుశా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ప్రస్తుతం ఒకవేళ, ఎందుకంటే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే కనుక కాస్త క్లారిటీ వస్తుంది. ఆయనది ఇన్ఫ్యాక్ట్ ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు, తీవ్ర జ్వరంతోనే బాధపడుతున్నారనేది ఇప్పటివరకు ఉన్న సమాచారం. లేకపోతే తుంటి గాయమైనా మళ్ళీ ఇబ్బంది పెట్టిందా? రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ఆలోచన రకరకాలుగా వస్తూ ఉంటుంది. చర్చ కూడా ఆ దిశగానే ఉంటుంది. ఎందుకంటే సాధారణ హెల్త్ చెకప్స్ అయి ఉంటే కనుక, ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఏజీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఏజీ హాస్పిటల్లో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అని చేయించుకున్నారంటూ మనం మాట్లాడుకున్నాం. దాదాపుగా సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఒక 1 month ఏమో హార్డ్లీ, అంతే కదా. మళ్ళీ ఇప్పుడు యశోద హాస్పిటల్కి వెళ్ళడం, యశోద హాస్పిటల్లో ఆయన జాయిన్ కావడం, యశోద హాస్పిటల్లో ఆయనకి చికిత్స జరగడం, దాంతోపాటు కుటుంబ సభ్యులు కేటీఆర్ అక్కడే ఉన్నారు, సంతోష్ రావు అక్కడే ఉన్నారు, మరీ ముఖ్యంగా ఆయన సత్యమణి శోభ కూడా అక్కడే ఉన్నారు. కవితకి సంబంధించి ఇంకా అప్డేట్ తెలియాలి, వస్తున్నారా ఏంటనేది. అండ్ ద సేమ్ హరీష్ రావుకి సంబంధించి కూడా ఇవన్నీ అక్కడ, అంటే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, ఆ డాక్టర్స్తో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాస్పిటల్ వర్గాలకు కాల్ చేసి ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతోంది, అసలు ఏం జరిగింది, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఒకవేళ మెరుగైన వైద్యం కావాల్సి వస్తే కనుక, మెరుగైన వైద్య సహాయం కావాల్సి వస్తే కనుక ఎటువంటి ఆలోచన చేయొద్దు, మెరుగైన వైద్య సహాయం అందించండి, ప్రభుత్వం దానికి అండగా ఉంటుంది, ప్రభుత్వం మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, ఆయనకి మెరుగైన వైద్యం అందించండి అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మనం సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం, రాజకీయాలే. ఇటువంటి సందర్భంలో అఫ్కోర్స్ షంబీపూర్ రాజు కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తర్వాత. బట్ కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం, రాజకీయాలే, మానవత్వం ఏంటో. సో లాస్ట్ టైం తుంటిగాయమైన సందర్భంలో ఒక హెల్దీ రాజకీయాలంటూ ఒక చర్చ జరిగింది. ఈ ఫ్రేమ్ చూసిన తర్వాత అంటే ఎంత మాటల యుద్ధం జరిగినా అది అంతవరకే, అది రాజకీయాలకి పరిమితం, పర్సనల్గా కాదు అని అర్థం వచ్చేలా ఆ జెస్చర్ అంటూ కూడా చర్చ జరిగింది. సో ప్రస్తుతం ఈరోజు కూడా ఆయన గాయమైన సందర్భంలో, క్షమించాలి, ఆయనకు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన నేపథ్యంలో ఏం జరిగింది అనేది ఒక
కోర్స్ ఒక చిన్న ప్రశ్ననే అనుకోవాలి. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి పరామర్శించారు, ఆ డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు, అలాగే కేంద్ర మంత్రి కూడా డాక్టర్ని అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది బండి సంజయ్. సో బహుశా కొద్దిసేపట్లోనే ఇటు యశోద హాస్పిటల్ నుంచి కేసీఆర్ హెల్త్కి సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారేమో చూద్దాం. ఆయన తిరిగి త్వరగా కోలుకోవాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా మీ విషయస్ని కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఆయనకు యశోద హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాక్టర్లకు కాల్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీశారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇవాళ అకస్మాత్తుగా హాస్పిటల్లో చేరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. యశోద హాస్పిటల్లో ఆయన చేరడంతో ఇప్పుడు అందరూ ఒక్కసారిగా అసలు ఏమైంది అంటూ కూడా ఒక కైండ్ ఆఫ్ షాక్లో అయితే ఉన్నారు. అసలు ఎందుకు ఇంత సడన్గా వెళ్ళారు? ఎందుకంటే నిన్న కాక మొన్న అంటే కొద్ది రోజుల క్రితం ఏజే హాస్పిటల్కి వెళ్ళారు, రెగ్యులర్ చెకప్స్ అంటూ కూడా అప్పుడు మాటలు విన్న పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఎందుకు ఆయన మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారు? అయితే ఇంట్రెస్టింగ్గా ఇక్కడ యశోద హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్కు మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రేవంత్ ఆకాంక్షించారు. మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్కు మెరుగైన చికిత్స అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటూ కోరుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన తిరిగి ఇన్ఫ్యాక్ట్ ఆయన కోలుకోవాలని, తిరిగి నార్మల్ స్థితికి నార్మల్గా మళ్ళీ ఆయన తన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి అందరూ ఆకాంక్షించడం జరుగుతోంది. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ బండి సంజయ్ ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్న నేపథ్యం. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్కి వెళ్ళడం, యశోద హాస్పిటల్లో ఆయన చేరడం, జ్వరం అంటూ సాధారణంగా ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆయనకి జ్వరం అంటూ కూడా చర్చ జరుగుతోంది. జ్వరం అంటూ తెలుస్తోంది. కేవలం జ్వరమేనా లేకపోతే ఇంకా, ఎందుకంటే సాధారణంగా జ్వరం అయితే ఇంతమంది పరామర్శించడం ఏంటి, అసలు ఏం జరుగుతోంది? కుటుంబం కూడా అక్కడికి చేరుకుంది. భార్య శోభ అక్కడే ఉన్నారు, కేసీఆర్ సతీమణి శోభ అక్కడే ఉన్నారు, అలాగే కేటీఆర్, సంతోష్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు.